నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి వారం రోజులైతుంది. ఈ వారం రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజే మొదటిసారి తాడేపల్లి వచ్చారు. వచ్చిన అనంతరం రాష్ట్ర పరిస్థితులపై ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, తన పార్టీ నాయకులను అక్రమ అరెస్టులు, కల్పిత కథలతో చేస్తూ ఉన్నారని, సో చార్జ్ షీట్ లో ఏదైతే వస్తుందో అది ముందే కూటమి పార్టీకి సంబంధించినటువంటి నేతలు బయట పెడుతున్నారని, ఇది కుట్రపూరితంగా జరుగుతుంది అని చెప్పి ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే ఇదే అంశాన్ని గవర్నర్ తో కూడా ప్రస్తావించే అవకాశం ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే లిక్కర్ స్కామ్ లో మరి నెక్స్ట్ స్టెప్ ప్రభుత్వం ఏం తీసుకోబోతుంది అనుకుంటున్న నేపథ్యంలో కూడా మరి ఆయన ఈ అంశం పైన ఆయన గవర్నర్ తో మాట్లాడే అవకాశం ఉందా అన్న చర్చ కూడా నడుస్తుంది. ఇదిలా ఉంటే మరి ఈ నెల 31న జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా మరి గవర్నర్ తో జగన్మోహన్ రెడ్డి గారి భేటీ ఏ విధంగా ఉండబోతుంది, ఆ తర్వాత పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయి, గవర్నర్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తాడేపల్లికి వచ్చి వెంటనే గవర్నర్ని కలుస్తున్నట్టు తెలుస్తోంది. సో ఎందుకు సార్ గవర్నర్ని కలవడం? అంటే ఛార్జ్ షీట్ లో ముఖ్యంగా వాళ్ళు ఇప్పుడు కాదు, గత అరెస్టుల నుంచి వాళ్ళు ఇదే మాట చెప్తున్నారు. ఏదైతే నాయకులు మాట్లాడుతున్నారో అదే ఛార్జ్ షీట్ లో వస్తుంది. ఈ ఛార్జ్ షీట్ అనేది ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్క్రిప్ట్ అని ప్రచారం చేస్తున్నారు. సో గవర్నర్ కి విన్నవించుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, మరి గవర్నర్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు? సో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కూడా ఉండబోతుంది అనుకున్న టైంలో ఇప్పుడు ఆయన గవర్నర్ని కలవడం కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఓవరాల్ గా మీరేం చెప్తారు దీని మీద? కోమాలో నుంచి బయటకు వచ్చాడా అంటే వారం 10 రోజులుగా కోమాలో ఉన్నాడా? మిథున్ రెడ్డి అరెస్టులో షాక్ గురయ్యాడా? ఆ షాక్ నుంచి తేరుకోవడానికి వారం రోజులు పట్టిందా? అంటే ఈ పని వారం రోజుల క్రితమే చేయాలి కదా. పోయిన మంగళవారం రావాల్సినట్టు రాలా, ఇప్పుడు ఈ మంగళవారం వచ్చాడు. ఈ వారం రోజులు ఏం చేశాడు అసలు? ఈరోజు గవర్నర్తో భేటీ యొక్క అంతరార్థం ఏంటి? ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులపై ఫిర్యాదు చేయడానికి వెళ్ళాడు అంటే ఏమున్నాయి రాష్ట్రంలో పరిస్థితులు? ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి లేకపోతే మంత్రులు సింగపూర్ వెళ్ళారు, అక్కడ పెట్టుబడుల అన్వేషణ, అక్కడ ఉన్నటువంటి లాజిస్టిక్స్, అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు, పోర్టులు అన్నీ ఆయన సందర్శిస్తున్నాడు. మళ్ళా సింగపూర్ని మళ్ళా ఆంధ్రప్రదేశ్కి రప్పించే దిశగా ఆయన ప్రయత్నాలు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ నేరస్తులను ఎలా జైలుకి వెళ్ళిన వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు అవి కూడా చేస్తున్నట్టుగా లేవు. అంటే అటు న్యాయ పోరాటము సరిగా చేయటంలా, ఇటు ప్రజా పోరాటము అసలు గాలికి వదిలేశాడు. అంటే మొక్కుబడిగా పార్టీని నడుపుతున్నాడా? ఏది సిన్సియర్గా సీరియస్గా చేస్తున్న దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి ఎలా చూడాలి ఆయన అసలు అయితే అర్థం కావట్లేదు. అంటే తన అరెస్టు తప్పదు అనేటటువంటి ఆ షాక్ ఇవాళ కాకపోతే రేపైనా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటున్నారు. ఎప్పుడైతే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడో ఇక నెక్స్ట్ కాలింగ్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో పరిస్థితులు ఎలాగో ఇప్పుడు మనకి వ్యతిరేకంగా ఉన్నాయి, అరెస్ట్ ఎలాగో తప్పదు కాబట్టి అది అయిపోయిన తర్వాత సానుభూతి డ్రామా అప్పుడు ప్లే చేద్దామని స్క్రిప్ట్ రాసుకున్నాను. అంటే ఇప్పుడు గవర్నర్ని కలిసింది సానుభూతి కోసమా? గవర్నర్ని కలిసి ఆయన ఏం మాట్లాడాడు, ఏం చెప్పాడు? వరుసపెట్టి ఒక 500-600 మందిని చంపేశారు సంవత్సరంలో అని చెప్పాడా? అంటే మనం చూసాం, ఈ ప్రభుత్వం ఏర్పడిన 4 రోజుల్లోనే ఢిల్లీలో పెద్ద ధర్నా పెట్టాడు. లా అండ్ ఆర్డర్ లేదు ఆంధ్రప్రదేశ్లో, రాష్ట్రపతి పాలన పెట్టండి అని చెప్పి ఒక 36 మంది ఏమో చంపేశారు అని చెప్పి అసలు అక్కడ పెద్ద ఫోటో ఎగ్జిబిషన్ పెట్టి గందరగోళం చేశాడు. అంటే ఇప్పుడు ఏంటి గవర్నర్ దగ్గరికి వెళ్ళింది ఎందుకు? తన అరెస్టు భయంతో వెళ్ళాడా? 17A ఇవ్వద్దని అడగటానికి వెళ్ళాడా? తన బృందంతో వెళ్ళి బృందంతో కలిసి మాట్లాడా, లేకపోతే ఒంటరిగా ఏకాంతంగా మాట్లాడా? ఇప్పుడు రేపొద్దున ఏదో నెల్లూరు వెళ్తున్నాడు అంటున్నారు. 31వ తారీఖు నెల్లూరు జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్తున్నాడు. అంతకుముందు అసలు ఒక 4 రోజుల నాడు వెళ్తున్నాడు అన్నారు, అది క్యాన్సిల్ అయింది. అప్పుడు నెల్లూరు షెడ్యూల్ కూడా ఇచ్చారు, పలానా రోజు వస్తున్నాడు అని చెప్పి. మరి ఎందుకు అప్పుడు క్యాన్సిల్ చేసుకున్నాడు? ఇప్పుడు 2 కలిసి వస్తాయనా? ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి పరామర్శ, ఆయన ఇల్లు ఏదో ధ్వంసం చేశారు, అదేదో మురికి వ్యాఖ్యల కేసు.
ఆయన ఏంటి ఆమె ప్రశాంతి మేడంను ఉద్దేశించి మురికి వ్యాఖ్యలు చేశాడు ప్రసన్న కుమార్ రెడ్డి. దానిపైన హైకోర్టు కూడా సీరియస్ అయింది. ఒక మహిళా శాసనసభ్యురాలను ఉద్దేశించి మీరు 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు ఈ విధంగా దుర్భాషలు ఆడతారా అని చెప్పి ఫైర్ అయింది. నోటీసులు ఇవ్వమంది ఇచ్చారు. తను వెళ్ళి మరి మొన్న విచారణకు కూడా హాజరయ్యాడు. ఎవరు? ప్రసన్న కుమార్ రెడ్డి. రాజకీయాల్లో మేము అనేకం అనుకుంటాం, విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయనో ఏదో చెప్పినట్టున్నాడు. ఇది విమర్శ ప్రతి విమర్శగా ఉందా? ప్రశాంతి మేడంని అంత అసభ్యంగా మాట్లాడితే కనీసం ఒక ట్వీట్లో కూడా ఖండించని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మరి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్తున్నాడు అంటే ఇంకా నైతిక మద్దతు ఇద్దామనా? ఇప్పుడు ఆయన ఇల్లు ఏదో ధ్వంసం చేశారు, ఆ ధ్వంసం చేసిన ఇల్లు చూడటానికి వెళ్ళేవాడైతే ఆ రోజే వెళ్ళాలి. ఇప్పటికి అది జరిగి ఎన్నాళ్ళు అవుతుంది? అది కూడా వారం 10 రోజులు అవుతుంది కదా. అంటే ఏ స్టెప్ తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గడియారం వారం 10 రోజులు వెనక నడుస్తోందా? అతను పార్టీ నడుపుతున్నాడా, ఒక కంపెనీ నడుపుతున్నాడా మనకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇవాళ క్యాడర్ అంతా ఇవాళ ఆవేదనతో ఉంది. ఏది లీడర్స్ అంతా ఇవాళ అసలు ఎవరి దారాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు అసలు బీజేపీ మరి వెళ్తున్నారంట. వైసీపీ రాజ్యసభ సభ్యులంతా బీజేపీలోకి మారబోతున్నారని ఒక ప్రచారం సాగుతుంది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఈయనకి రాజ్యసభ సభ్యులు? ఇప్పుడు యాక్చువల్గా 11 మంది ఉండాలి. 11 మందికి ఒక 4 ఏమో రాజీనామాలు చేసినట్టున్నారు. ఆర్ కృష్ణయ్య, లేకపోతే మస్తాన్ రావు, అతను ఎవరు మోపిదేవి వెంకటరమణరావు, విజయసాయి రెడ్డి, ఇంకా ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నట్టున్నాయా, 7 ఉన్నట్టున్నారు. ఈ 4 తీసేస్తే ఆ 7లో ఒక 4 టైం అయిపోతాం. వాళ్ళదంతా ఇంకా 9-10 నెలలు టైం ఉన్నట్టుంది. రేపు జూన్కో ఏమో ఒక 4 సీట్లు ఖాళీ అవుతాయి. ఇంకెంతమంది ఉంటారు? 3. ఆల్రెడీ ఆ 4 ఈ 3 కూడా మాట్లాడుకుంటున్నారు బీజేపీతో. రేపు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మేము మీకే ఓటేస్తాం, మళ్ళీ మీరు ఎంపీ సీట్లు మీరు రాజ్యసభ రెన్యువల్ చేయాలని అడుగుతున్నారు. అంటే ఒక్క వైవి సుబ్బారెడ్డి తప్ప ఎవరు ఉండరా? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏంటి ఫ్రస్ట్రేషన్తో గవర్నర్తో భేటీ అవుతున్నాడా, లేకపోతే లాంఛనంగా భేటీ అవుతున్నాడా? ఇవన్నీ కట్టుకథలు, లేకపోతే కల్పిత కథలు. మీరు అన్నారే ఏది ఛార్జ్షీట్లో వచ్చినవి గతంలో ఈనాడులో వస్తున్నాయి, ఆంధ్రజ్యోతిలో వచ్చినవే ఛార్జ్షీట్లో పెడుతున్నారు. ఆ ధనుంజయ రెడ్డి కూడా అదే మాట మాట్లాడినట్టున్నాడు. మేము ఇంకా వేరే ఛార్జ్షీట్ చదువుకోవసరలా, ఈనాడు ఆంధ్రజ్యోతి చదువుకుంటే చాలని. అంటే వీళ్ళు ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయికి వెళ్ళిందో కనపడుతుంది. జనరల్గా ప్రభుత్వంలో వివిధ శాఖల కార్యాలయాల్లో రిపోర్టర్లు వెళ్తుంటారు, తిరుగుతూ ఉంటారు, వాళ్ళ యొక్క వార్తా సేకరణ చేస్తుంటారు. కొన్ని విషయాలు అక్కడ అధికారికంగా తెలుస్తాయి, అనధికారికంగా తెలుస్తాయి. వాటిని పత్రికల్లో ఛానల్స్లో ప్రసారం చేస్తారు. అంత మాత్రాన మొత్తం గవర్నమెంట్ అంతా కూడా పత్రికల్లో వచ్చేస్తుంది ముందే అంటే మీరు గగ్గోలు పెడితే ఇది ఎలా ఉంది? ఇప్పుడు వాళ్ళు ఎవరో కొట్టినందుకు కాదు, వీళ్ళు దెప్పినందుకు మీరు ఏడుస్తున్నట్టుగా ఉంది. కేసులు ఉన్నాయా లేవా, నేరం మీరు చేశారా లేదా, దాన్ని గురించి ఎవ్వరు మాట్లాడుతున్నా. ఇప్పుడు మద్యం, ఇవాళ మీరు అమ్మింది మద్యం కాదు, విషం అమ్మారు. కాలకూట విషం మద్యం లేబులేసి అమ్మారు. ఇలా మరి 1,00,000 మంది చనిపోయారు. 35 లక్షల మంది కిడ్నీస్, లివర్ దెబ్బతిన్నాయి. 1 కోటి కుటుంబాలు నాశనం అయ్యాయని చెప్పి ఒక పక్క నివేదికలు చెప్తున్నాయి. ప్రతిపక్షాలు లేకపోతే మొత్తం అందరూ గగ్గోలు పెడుతుంటే అదొక హ్యూమన్ ట్రాజడీ. ఏది? ఆంధ్రప్రదేశ్లో ఈ లిక్కర్ స్కామ్ అనేది ఒక మానవ విషాదం అన్నమాట. మీరు అన్నట్టు ఈ లిక్కర్ స్కామ్ కావచ్చు, ఈ క్వాడ్జి కుంభకోణం కావచ్చు, దేంట్లో అయినా కూడా ఆధారాలతో సహానే అధికారులు అరెస్ట్ చేస్తున్నారు. ఆ ఆధారాలు చూపిస్తేనే హైకోర్టు శిక్షలు కూడా వాళ్ళకి వేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి టైంలో మరి ఎవరిని మభ్య పెడదామని ఇవి అక్రమ అరెస్టులని గవర్నర్ దగ్గరికి వెళ్తున్నారు అనుకోవచ్చు. అంటే ఆధారాలు లేకుండా అరెస్టులు చేస్తున్నారంటే హైకోర్టు ఏమంది? వీళ్ళ బెయిల్స్ ఎందుకు తిరస్కరించింది? వీళ్ళు న్యాయ పోరాటం చేశారు. ఏది? జిల్లా కోర్టు నుంచి, హైకోర్టు నుంచి, సుప్రీంకోర్టు దాకా పిటిషన్ల మీద పిటిషన్లు వేశారు, క్వాష్ పిటిషన్లు వేశారు.
ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు, తర్వాత బెయిల్ పిటిషన్లు వేస్తున్నారు. ఒక్క పిటిషన్ కూడా కోర్టు ఎందుకని పరిగణలోకి తీసుకోలేదు? అన్నీ ఎందుకు తిరస్కరించాయి? అంటే మీరు నేరం చేశారని వాళ్ళ న్యాయస్థానం నమ్ముతోంది. మీరు చేసింది నేరం కాదు, ఘోర పాపం చేశారు. ఏది అసలు ఏ ప్రభుత్వము ఏ పాలకుడు ఇలాంటి బరితెగింపుకి పాల్పడలేదు. మీరే మద్యం తయారీనా, మీరే సరఫరా చేస్తారా, మీరే అమ్ముతారా, ఇంకా మళ్ళా కింద పడ్డ పై చేయి మీదే అన్నట్టుగా ప్రభుత్వమే అమ్మితే ప్రభుత్వమే తయారు చేస్తే అందులో అవినీతి ఎక్కడ అంటారు? ప్రభుత్వాన్నే అవినీతిమయం చేశావు, ప్రభుత్వ అధికారులతోనే కిడ్నాపులు చేయించావు, అడ్డమైన పనులు చేయించాడు. ప్రభుత్వాన్ని ఈ విధంగా ఇంత నీచంగా ఉపయోగించుకున్నటువంటి ఒకే ఒక పాలకుడు జగన్మోహన్ రెడ్డి అన్నమాట. ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ గవర్నర్ దగ్గరికి వెళ్తాడు? న్యాయస్థానాలు తిరస్కరించాయి. ఎక్కడ? సుప్రీంకోర్టే సీరియస్ అయింది. హైకోర్టు మనం చూసాం. ఏది అసలు ఎందుకని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు వీళ్ళని కోర్టులే అంటున్నాయి. అంటే మీరు న్యాయస్థానాలు తిరస్కరిస్తే గవర్నర్ మీకు ఆమోదం ఇస్తాడా? వాట్ నెక్స్ట్? ఇవాళ గవర్నర్ దగ్గరికి వెళ్తారు, రేపు 31వ తారీఖు నెల్లూరు వెళ్తున్నావు, ఈ లోపు ఆ తర్వాత మరి ఢిల్లీ వెళ్తలేదా? రాష్ట్రపతి కూడా మొన్న కొన్ని వార్తలు వచ్చినాయి బయటికి, కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆగిపోయారని కూడా విన్నాం కదా. అంటే అమిత్ షా లేకపోతే మోడీ అపాయింట్మెంట్ ఇవ్వలేదేమో, మరి రాష్ట్రపతి తలుపు తట్టలేదా? ద్రౌపది ముర్ముని ఎప్పుడు కలుస్తున్నారు ఏంటి? అంటే వీళ్ళకి అసలు ఢిల్లీలోనే వీళ్ళకి సగం వెన్నెముక ఇరిగినట్టు. విజయసాయిరెడ్డి ఎప్పుడైతే కోల్పోయారో ఇప్పుడు విజయసాయిరెడ్డి విలువ తెలుస్తోందా జగన్మోహన్ రెడ్డికి? ఢిల్లీలో అతను లేని లోటు కొట్టొచ్చినట్టు కనపడుతోందా? వైవి సుబ్బారెడ్డి చాలటం లేదా? మిథున్ రెడ్డిని తీసుకొచ్చి జైల్లో పెట్టేసరికి ఇక శాంతం వెన్ను ఇరిగిపడిందా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఇక ఏదో కంటి తుడుపుగా మొక్కుబడిగా పార్టీని నడుపుతున్నట్టున్నాడు. క్లోజ్ అయిపోయింది, చాప్టర్ క్లోజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Please subscribe to Leo News for more videos.